అమెరికాలో ఒక రాష్ట్రం నుంచి ఇంకో రాష్ట్రానికి పోవాలంటే బస్సులు, రైళ్లు చాలా చాలా తక్కువ ఉంటాయి కాబట్టి చాలా మటుకు అందరూ విమానాలలో ప్రయాణిస్తారు. కాకపోతే ఇంకొక రాష్ట్రం ఎయిర్పోర్ట్ లో దిగిన తర్వాత ఒకవేళ నా మాదిరిగా ఆ రాష్ట్రంలో ఉండే టూరిస్ట్ ప్లేసులు చూడాలంటే మాత్రము పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ చాలా చాలా తక్కువ కాబట్టి ఇదిగో ఇలా ప్రతి ఎయిర్పోర్ట్ లో కార్ రెంటల్ షాప్స్ ఉంటాయి. మనకు ఎలాంటి కారు కావాలనో ముందే రిజర్వేషన్ చేసుకొని ఫ్లైట్ దిగి డైరెక్ట్ ఇక్కడికి వచ్చి డ్రైవర్స్ లైసెన్స్ చూపించి క్రెడిట్ కార్డు పెట్టి కారు గాని, ఎస్యూవి గాని, వ్యాన్ గాని ఇదిగో ఇలా రకరకాల కారు కంపెనీలలో బడ్జెట్ అని, ఏవీస్ అని, నేషనల్ అని, ఆలమో అని, ఎంటర్ప్రైజ్ అని, హర్డ్స్ అని ఈ కంపెనీల నుంచి కారు రెంట్కు చేసుకొని అమెరికాలోని 50 రాష్ట్రాలను చూడాలని వర్జీనియా నుంచి బోస్టన్ అనే సిటీకి 1.5 గంట ప్రయాణము ఏరోప్లేన్ లో వచ్చి కారు రెంట్ చేసుకొని అమెరికాలో తూర్పు పక్కన పైనుండే రాష్ట్రాలను చూద్దామని కారు కోసం ఇక్కడ వెయిట్ చేస్తున్నాను. కారు రెంట్కు తీసుకొని దొరకకుండా పారిపోతే ఎట్టా అనుకుంటున్నారేమో. అమెరికాలో ఏడా తప్పించుకోలేము. మన క్రెడిట్ కార్డు, మన డ్రైవర్స్ లైసెన్స్, మన ఇంటి అడ్రస్ ఉంటాయి కాబట్టి కొన్ని రోజుల్లో కాకపోతే కొన్ని నెలలకైనా పట్టుకుంటారు. ఇంకా తర్వాత మనకు ఆధార్ కార్డు మాదిరి ఇక్కడ సోషల్ సెక్యూరిటీ నెంబర్ అని ఉంటది. మన హిస్టరీ అంతా కూడా మనం ఏమేం దొంగతనాలు చేసినాము, మనకు ఏ బ్యాంకుల్లో ఏం అకౌంట్లు ఉన్నాయి, మనం ఏ అడ్రస్ల్లో నివసించినాము, ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా పుల్ చేస్తారు. కాబట్టి ఈ దేశంలో ఏమన్నా తప్పు చేస్తే ఇంకా తర్వాత బతకడం కష్టము, ఉద్యోగాలు కూడా రావు. ఈ కార్ రెంటల్ వాళ్ళ దగ్గరే పిల్లలుంటే వాళ్ళకి కారు సీట్లు తప్పనిసరి కాబట్టి ఇక్కడ తీసుకోవచ్చు. ఇదిగో ఈ ఎస్యూవి కారు బుక్ చేసినాను. రెంట్ సుమారుగా రోజుకి $100 అంటే ఒక 8,000 రూపాయలు. ఇంకా పెట్రోలు, టోలు అంతా మనదే. ఫుల్ ట్యాంక్ కొట్టి మనకి ఇస్తారు. మళ్ళీ రిటర్న్ ఇచ్చినప్పుడు ఫుల్ ట్యాంక్ తో ఇయ్యాలా. ఈ రెంటల్ కార్లు అన్ని కూడా చాలా మటుకు కొత్తవి ఉంటాయి. కార్ ఇన్సూరెన్స్ మనకి ఎట్టా ఉంటది కాబట్టి మళ్ళీ ఇక్కడ ఇన్సూరెన్స్ తీసుకోవాల్సిన అవసరం లేదు.